నా పేరు మాలిక్, మైదుగు నియోజకవర్గం, దూర్ మండలం, చింతకుంట గ్రామం. నా ఫస్ట్ ఓట్ జనసేనకి. జై జనసేన, జై హింద్. నా పేరు సోహెల్, మైదుగురు నియోజకవర్గం, చింతకుంట గ్రామం, దువ్వూరు మండలం. నా ఫస్ట్ ఓట్ ఈస్ జనసేన. జై జనసేన. నా పేరు నబీ, మైదుగురు నియోజకవర్గం, దువ్వూరు మండలం, చింతకుంట గ్రామం. నా ఫస్ట్ ఓట్ జనసేనకే. జై జనసేన, జై హింద్. నా పేరు భాషా, మైదుగురు నియోజకవర్గం, దూర్ మండల్, చింతకుంట గ్రామం. నా ఫస్ట్ ఓట్ జనసేనకే. జై హింద్, జనసేన. నా పేరు మాలిక్, మైదుగు నియోజకవర్గం, దూర్ మండలం, చింతకుంట గ్రామం. నా ఫస్ట్ ఓట్ జనసేనకే. జై జనసేన, జై హింద్. నా పేరు రషీద్, మైదుగురు నియోజకవర్గం, దూర్ మండలం, చింతకుంట గ్రామం. నా మొదటి ఓటు జనసేనకే. జై జనసేన, జై హింద్. మా మొదటి ఓటు జనసేనకే. జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నా పేరు పండిట్ మల్హోత్రా, కడప జిల్లా మైదుగు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈరోజు ఇంతమంది యువత పార్టీలకు రావడం చాలా సంతోషంగా ఉంది. వీరంతా చింతకుంట గ్రామం నుంచి స్వచ్ఛందంగా పార్టీలోకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా వరకు గుడి కావాలనో, బడి కావాలనో, లేదా వాళ్ళ ఊరికి ఏవో కావాలన్న కోరికలతో వస్తారు. కానీ ఈ యువత మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి స్వచ్ఛమైన పార్టీలకి మా ఓటు స్వచ్ఛమైన పార్టీకి పడాలి, మా ఓటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఖచ్చితంగా మేము వేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకు ఇంతమంది యువత ఈరోజు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అంటే, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వము యువతను పెడచెవిన పెట్టిందనే చెప్పుకోవచ్చు. యువతకి దాదాపు ఉద్యోగ అవకాశాలు లేవు, అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు. అసలు డిఎస్సి వేస్తామన్నారు, ఏదో మొక్కుబడిగా కొన్ని పోస్టులు మాత్రం వేస్తామని చెప్పారు. అలాగే ఎటువంటి ఫ్యాక్టరీస్ లేవు. తర్వాత ఈ యొక్క శంకుస్థాపన చేస్తామన్నారు కడప స్టీల్ ప్లాంట్, దానికి కూడా 2 సార్లు శంకుస్థాపన చేసేసి దాన్ని పరిశ్రమను పెట్టారు. అలా కడప జిల్లాలో దాదాపు యువతకి దారులు మూసుకుపోయాయి. ఉపాధి నిమిత్తము అందరూ కొంతమంది కువైట్లకు, సౌదీ అరేబియాకు, అలా దగ్గరున్న పట్టణాలకి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వలస వెళ్ళిపోతున్నారు. అందువల్ల మన మైదుకూరు డెవలప్ కావాలి, మన మైదుకూరులోనే పరిశ్రమలు రావాలి, మాకు మైదుకూరులోనే ఉపాధి అవకాశాలు ఉండాలి, మేము మా తల్లిదండ్రులతోనే ఉండాలి అనే ఉద్దేశంతో వీరంతా వైసీపీ మీద వ్యతిరేకతను ఈ విధంగా అందరూ వచ్చి ఏకతాటిగా వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుస్తామని చెప్పి వాళ్ళ యొక్క భుజం మీద ఈ జెండా వేసుకోవడం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. మీరంతా ఖచ్చితంగా యువతకి మేలు జరుగుతుంది. జనసేన మరియు టీడీపీ పొత్తులో చాలా బలంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని ఈ విధంగా ముక్త ఖండంతో మేము చెప్తున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.